Hi guys, welcome to the first lecture of our CA final audit lectures. సో ఇక్కడ నేను వచ్చేసి మీ అందరికీ ముందే చెప్పాను, ఇట్ విల్ బి ఓన్లీ ఇన్ తెలుగు ప్లస్ సమ్ ఇంగ్లీష్ కూడా అవసరం అవుతుంది మనకి ఎగ్జామ్లో రాయడం కోసం, కాబట్టి నేను రెండు కలిపి చెప్తాను. బట్ మెజారిటీ పోర్షన్ వచ్చేసి తెలుగులో ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని ఏదైతే ఉందో మీరు మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు లంచ్ టైం కావచ్చు, లేదంటే ఏదైనా బ్రేక్ తీసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, అలాంటి టైంలో మీరు ఈ వీడియో చూసి, ఈ వీడియో మీకు జస్ట్ కొంచెం ఓవర్వ్యూ ఇస్తుంది. నేను దీంట్లో మీకు డీటెయిల్డ్గా ఏం కవర్ చేయట్లేదు, కొంచెం ఓవర్వ్యూ ఇస్తాను. ఆ ఓవర్వ్యూను పట్టుకొని మీకు కొంచెం ఒక రివిజన్ లాగా అవుతుంది అనమాట ఈ చాప్టర్స్. సో ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రీ టైంలో వినేసి తర్వాత వెళ్ళి వెంటనే మీరు ఏదైతే స్టాండర్డ్ బుక్ ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ బుక్, లేదంటే ఐసీఐ స్టడీ మెటీరియల్ ఫాలో అవుతుంటే దాన్ని తీసుకొని సో దాన్ని మీరు చదువుకున్నట్టయితే మీకు ఎక్కువగా గుర్తుంటుంది. సో ఇది మీ ఫ్రీ టైంలో మీరు టైం వేస్ట్ కాకుండా ప్లస్ అలాగే క్లాసెస్ కవర్ చేయడానికి నేను ఇది చేస్తున్నాను. సో ఈ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చేస్తున్నాను కాబట్టి నేను తెలుగులోనే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో ఉన్నప్పుడు మీరు అలా వింటూ ఉంటే ఫ్లో వెళ్తూ ఉంటుంది, మీకు స్పెసిఫిక్గా దానికోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఎక్కువ లేట్ చేయకుండా ఫాస్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఈ రోజు మనం ఫాలో అవుతున్న టాపిక్స్ స్టాండర్డ్స్ అండ్ రివ్యూ ఎంగేజ్మెంట్స్ 2400 అండ్ 2410. సో ఇవి టూ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఏది దేనికి అప్లై అవుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి SRE 2400 ఈస్ ఫర్ ద రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ ఇది ఎవరు రివ్యూ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇట్ కెన్ బి బై ఎనీబడి. అండ్ 2410 ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంటరిమ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి. ఇది టోటల్ పాస్ట్ ఏదైతే ఉందో అంతకుముందు ఏవైతే ఉన్నాయో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దానికి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుతుంది. అండ్ 2410 వచ్చేసి ఇన్కమ్ వాటి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అండ్ దట్ టు ఇది ఒకటి ఫస్ట్ ప్రీ కండిషన్. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి ఇట్ ఈస్ డన్ బై ద ఆడిటర్ ఆఫ్ ద సేమ్ ఎంటిటీ. సో ఇది ఎనీబడి అని ఇక్కడ దీంట్లో రాసాము. ఇక్కడ ఓన్లీ ద ఆడిటర్ పర్టైనింగ్ టు దట్ కంపెనీ విల్ బి డీలింగ్ విత్ ద రివ్యూ ఆఫ్ ద ఇంటర్మ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది వచ్చేసి అసలు రివ్యూ అంటే ఏంటి. సో మనకు నార్మల్గా మనం ఇప్పుడు చదువుతున్న సబ్జెక్ట్ వచ్చేసి ఆడిట్కి రివ్యూకి డిఫరెన్సెస్ ఉంటాయి, కీ డిఫరెన్సెస్. సారీ, ఇక్కడ ఒక మేజర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేసిన మెటీరియల్ కాదు, బట్ వేరే ఒక రెప్యూటెడ్ ఇప్పుడు ఎవరైతే బాగా మంచి ఫామ్లో ఉన్నారో సో వాళ్ళ బుక్ నుంచి నేను కాపీ పేస్ట్ చేశాను. సో డైరెక్ట్గా ఇది నేను ప్రిపేర్ చేసింది అయితే కాదు. సో ద క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. నేను ఇక్కడ జస్ట్ మీకు దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫ్రీ టైంలో కూడా యూటిలైజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా చేస్తూ ఉన్నాను. సో కమింగ్ ఇన్ టు ద టాపిక్. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆడిట్కి రివ్యూకి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటే మనకు అసలు ఏంటి ఇది ఎప్పుడైనా కానీ దేని గురించి మనం చదివేటప్పుడు దాని ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాన్ని బట్టి దాని యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్ కట్గా మీకు టేబుల్ ఉంది ఆడిట్కి రివ్యూకి డిఫరెన్సెస్ వచ్చేసి. సో ఇక్కడ ఆడిట్ యొక్క ఎండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ అన్ ఒపీనియన్. సో మనం ఆడిట్లో మీరు సిఏ ఇంటర్లో చదువుకుంటారు అప్పటి నుంచి. సో ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని దాన్ని ఇవ్వడము ఆడిట్ రిపోర్ట్లో అనేది ఒక ఆడిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అవుతుంది. సో ఇప్పుడు మరి ఒపీనియన్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఆడిట్లో ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఇస్తుందా లేదా, అనేది మన యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అవుతుంది ఆడిట్లో. కానీ రివ్యూలో వచ్చేసేసి ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ కాదు, ఇక్కడ మనం ఒక కంక్లూజన్ ఇస్తాం అనమాట. అసలు ఏంటి మాకేమన్నా కనపడ్డాయా, దీని మీద మా ఒపీనియన్ ఏంటి అనేది కాకుండా కంక్లూజన్ అనేది మనం ఫామ్ చేస్తాము. దీన్ని మీరు మన ఫిల్మ్ రివ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఆ సినిమాకి రివ్యూ రాసేవాడు ఏం రాస్తాడు, ఆబ్వియస్లీ మొత్తం సినిమా చూసి వచ్చేసి ఇది ఉంది, డైరెక్టర్ ఇలా చేశాడు, హీరో ఇలా చేశాడు, ఆ మొత్తానికి నేనైతే ఇంత రేటింగ్ ఇస్తానమ్మా, దీనికి 3.5 ఇస్తాను, లేదంటే ఫస్ట్ హాఫ్ చూడొచ్చు సెకండ్ హాఫ్ అవసరం లేదు అని చెప్పేసి అలాగా వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చేస్తారు. మనం అంటే అదే సినిమా ఏదో వాడే తీసేసినట్టు అలా చేసినట్టు కంక్లూజన్ ఇస్తారు కదా, అలాగే మీరు దీన్ని కూడా రివ్యూని కంక్లూజన్ తోటి ఇలా రిలేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు రివ్యూస్ చూసి ష్యూర్గా సినిమాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది డిసైడ్ చేసుకోవచ్చా అంటే డిసైడ్ చేయకూడదు. అది మనందరికీ తెలుసు కదా.
మరి సినిమా అనేది నువ్వు చూసి మాట్లాడరా సినిమాని, ఎవడెవరో చూసిన సినిమా నువ్వు రివ్యూ చేసేసి దాన్ని బట్టి జనాలందరినీ ఇలా ఎలా చెప్పగలుగుతాము? మరి నువ్వు రివ్యూ చూసేసి నువ్వు సినిమా చూడాలా వద్దా అని అంటే కాదు. సో మనకి మరి రివ్యూ నుంచి మనకు వచ్చేది ఓన్లీ లిమిటెడ్ అష్యూరెన్స్ మాత్రమే. కొంతవరకు మాత్రమే క్లారిటీ వస్తుంది. ఓహో ఇలా ఉండబోతోందా అని. నువ్వు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటావు కదా. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే పెట్టుకొని ఉంటావు ఒక మూవీ మీద, ఆ ఎక్స్పెక్టేషన్స్ని లైక్ అది మీట్ అవుతుందా, ఆ లెవెల్లో ఉందా, లేదు ఆ లెవెల్లో లేదండి ఏదో పర్లేదు వన్ టైం వాచ్ అలాగా అని చెప్పడానికి నీకు ఒక క్లారిటీ రావడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది. కాబట్టి నీకు రివ్యూ నుంచి వచ్చేది ఓన్లీ లిమిటెడ్ అష్యూరెన్స్ మాత్రమే, ఆడిట్ నుంచి వచ్చేది రీజనబుల్ అష్యూరెన్స్. సో ఇక్కడ మీరు ఒకటి మేజర్ గుర్తుపెట్టండి, రీజనబుల్ అంటే ఇక్కడ అర్థము వెరీ హై అని అర్థం. మన తెలుగులో మనం మామూలుగా అంటే మనం డైలీ భాషలో వాడేటప్పుడు పర్లేదండి రీజనబుల్గానే కాస్ట్ ఉంది, పర్లేదు రీజనబుల్గానే క్వాలిటీ ప్రొవైడ్ చేశాడు అని అంటే ఓ మోస్తరుగా అని వస్తుంది మనకు అర్థం. కానీ ఇక్కడ మనం ఆడిట్లో మాట్లాడేటప్పుడు రీజనబుల్ అష్యూరెన్స్ అంటే నేను నీకు నమ్మకం ఇస్తున్నాను అన్నట్టుగా. అంటే ఇప్పుడు లైక్ ఒక 100% మనం హై అని అంటే ఇది దాదాపు మనకు 75% ఇస్తుంది అన్నట్టు మీరు తీసుకోవచ్చు ఆడిట్ అనేది. బట్ రివ్యూ అనేది నీకు ఎంత ఇస్తుంది అంటే 50% ఇస్తుంది. అలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ ఉంటుంది అని చెప్పడం కోసం నేను ఇలా నెంబర్స్ తోటి మీకు కంపేర్ చేస్తున్నాను. సో లో లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ దాన్ ఆడిట్, ఇది కీ పాయింట్ ఇక్కడ. రివ్యూ గివ్స్ లోవర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్. మరి నీకు ఎండ్ రిజల్ట్ నేను నేను 100% ఇవ్వట్లేదు దాని గురించి, ఊరికి నాకు అనిపించింది నీకు చెప్తున్నాను, నేను నీకు ఇస్తున్నా, నీకు భరోసా అనేది 50% ఇస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఎక్కువ ప్రొసీజర్స్ అప్లై చేస్తావా, తక్కువ ప్రొసీజర్స్ అప్లై చేస్తావా? ఆబ్వియస్లీ తక్కువ అప్లై చేస్తాము. ఎందుకంటే నువ్వు ఇస్తున్న అష్యూరెన్స్ని బట్టే నీది ఎన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేస్తావు అనేది కూడా తెలుస్తుంది. సో ఫ్యూయర్ ప్రొసీజర్స్ విల్ బి పర్ఫార్మ్. ఇక్కడేమో ఎక్స్టెన్సివ్ ప్రొసెస్, ఆడిట్లో వచ్చేసి ఎక్స్టెన్సివ్ ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాము, ఇక్కడేమో ఓన్లీ ఫ్యూ ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాం. మరి ఎక్స్టెన్సివ్ అంటే ఏమేమి ఉంటాయి మీకు తెలుసు. ఆడిట్ చేసేటప్పుడు ఫస్ట్ మనము ఆ ప్లాన్ డిసైడ్ చేస్తాము, ఆ టీమ్ని పెట్టుకుంటాము, వాళ్ళందరికీ వర్క్ డిసైడ్ చేస్తాము, ఏమేమి చెక్ చేస్తాం ఇక్కడ వౌచింగ్ నుంచి వచ్చేసి ప్రతి దాని గురించి ఇంక్లూడింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వరకు మొత్తం అన్నీ చెక్ చేస్తాం మనం. అది ట్రూ అండ్ ఫెయిర్ ఉందా లేదా అని డిసైడ్ చేయడం కోసం. ఇక్కడ రివ్యూలో మనం అంత చేయము, ఓన్లీ 2 ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం. ఒకటి ఎంక్వైరీ, ఇంకోటి అనలిటికల్ ప్రొసీజర్స్. ఏవైతే ఆడిట్లో కూడా పర్ఫామ్ చేస్తాం మనం అనలిటికల్ ప్రొసీజర్స్ అవి పర్ఫామ్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఆడిట్లో సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాం. అంటే ఎక్కువ మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఆ రిజల్ట్ అనేది. అంటే ఏంటి, నేను దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడానికి మీకు వచ్చే రిజల్ట్స్ అంతే పకడ్బందీగా ఉంటాయి అని మీరు చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ చెక్ చేస్తాము, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము. ఇక్కడ ఓన్లీ మేజర్గా ఇంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తాము. సో ఫ్యూయర్ ప్రొసీజర్స్ విల్ బి పర్ఫామ్ టు గివ్ లిమిటెడ్ అష్యూరెన్స్. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు లిమిటెడ్ కంక్లూజన్స్, ఆబ్వియస్లీ ఇక్కడ రీజనబుల్, ఇక్కడ లిమిటెడ్, అవే కీవర్డ్స్. సో లిమిటెడ్ అష్యూరెన్స్ ఇస్తాం కాబట్టి కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాం, కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి లిమిటెడ్ కంక్లూజన్సే వస్తాయి. సో మరి లిమిటెడ్ కంక్లూజన్స్ వస్తాయి కాబట్టి కొన్నే పర్ఫామ్ చేస్తాం కాబట్టి లిమిటెడ్ కంక్లూజన్స్ వస్తాయని చెప్తున్నాను ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ మీరు మేజర్గా చూడాల్సింది ఒపీనియన్ అనేది. మనం ఇప్పుడు ఆడిట్, మీరు ఎప్పుడన్నా ఆడిట్ రిపోర్ట్ చూస్తుంటారు మీ ఆర్టికల్షిప్లో కూడాను, లేదంటే ఏదైనా ఇచ్చినప్పుడు, సో ఇన్ అవర్ ఒపీనియన్ వీ కంక్లూడ్ దట్ the financial statements that have been audited are free from material misstatements అని చెప్పేసి, and they are giving a true and fair view అని చెప్పేసి మనం ఒక రిపోర్ట్ ఇస్తాం. కానీ ఇక్కడ రివ్యూలో వచ్చేసరికి మనం వాడేది ఎప్పుడు నెగిటివ్. ఇందాకే చెప్పాను కదా నేను మీకు, ఒక మూవీ రివ్యూ తోటి కంపేర్ చేసుకోండి. ఒక మూవీ రివ్యూ వెళ్ళినప్పుడు 99% ఎవడైనా బురద జల్లడం మీదనే ఉంటాడు మూవీ మీద. ఇది బాగాలేదండి, లైక్ స్క్రీన్ ప్లే చాలా డల్గా అనిపించింది, ఓవర్ యాక్షన్ అనిపించింది, కామెడీ ఎక్కడ పండలేదు, సడన్గా పాటలు వస్తున్నాయి, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఇలా చేస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎంతసేపు నెగిటివ్ రివ్యూసే ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని కూడా ఇక్కడ నెగిటివ్లీ వర్డెడ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెగిటివ్లీ వర్డెడ్ అంటే ఎలా ఉంటుంది అంటే వీఆర్ నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఒకటి ఖచ్చితంగా యూజ్ అవుతుంది రివ్యూ వర్డ్ ఇచ్చే కన్క్లూజన్లో. అది ఎలా ఉంటుంది అనేది నేను మీకు లైక్ మనం ఈ చాప్టర్ ఎండ్కి వచ్చేటప్పుడు మీకు ఒక కన్క్లూజన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు శాంపుల్ ఉంటుంది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ నో అనే వర్డ్ వాడతాం కాబట్టి అది నెగిటివ్లీ వర్డెడ్ అని అంటారు. ఓకేనా? సో దీంతో మీకు ఆడిట్కి రివ్యూకి డిఫరెన్సెస్ తెలిసిపోయినాయి. సో ఇక్కడ వచ్చేసి రీజనబుల్ అష్యూరెన్స్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి లిమిటెడ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాం, అందుకే కొన్ని కంక్లూజన్స్ వస్తాయి, అందుకే లిమిటెడ్ అష్యూరెన్స్ ఇస్తాం మనం.
ఆ లిమిటెడ్ కూడా నెగిటివ్గా ఇస్తాము. అప్పుడు నాకేం సంబంధం లేదండి అన్నట్టుగా నెగిటివే ఇస్తాము. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక రివ్యూయర్ ఎవరైతే ఉన్నారో ప్రాక్టీషనర్ అని అంటాం వాళ్ళని మనము, ఎందుకంటే ఆడిటర్ అని అనము. నేను మీకు ఇందాకే చెప్పాను. సో ఇట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ హిస్టారికల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దట్ కెన్ బి డన్ బై ఎనీబడి, బట్ హీజ్ ఎ సిఏ, అది మ్యాండేటరీ. బట్ ఎవరైనా చేయొచ్చు, ఆడిటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ మనం డిస్కస్ చేసేది వచ్చేసి వెన్ నాట్ టు యాక్సెప్ట్ ద రివ్యూ ఎంగేజ్మెంట్. ఎలాంటి టైంలో రివ్యూ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. ఇది కూడా ఆల్మోస్ట్ మీరు సిమిలర్గానే ఉంటుంది, సిమిలర్ టు ఆడిట్. ఇప్పుడు మనం ఒక ఆడిట్ చేసేటప్పుడు మనం ఏ స్టాండర్డ్స్ చదివినప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏమేమి చెక్ చేసుకోవాలి. ఒక ఆడిట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్నప్పుడు ఇవి ఉన్నాయా అని చెక్ చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి, ఇలా మాత్రం ఉండకూడదు అని చెక్ చేసుకోవాల్సిన కూడా కొన్ని ఉంటాయి. సో అలాంటివి ఏమి ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ దెర్ ఇస్ నో రేషనల్ పర్పస్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆడిట్ అనేది ఎప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఆడిట్ మ్యాండేటరీ అవుతుంది అని చెప్పేసి మనకు తెలుసు. లైక్ ఒక స్పెసిఫిక్ టర్న్ ఓవర్ దాటిన తర్వాత కానీ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మీరు ఎదిగితే వీళ్ళందరూ ఆడిట్ చేయించుకోవాలని మనకు ఒక లిస్ట్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు నువ్వు ఏ పర్పస్ కోసం అయితే చేస్తున్నావో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు ఈ రివ్యూ వల్ల అని అనిపించినప్పుడు మనం ఆ రివ్యూ ఎంగేజ్మెంట్ యాక్సెప్ట్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు మీరు చూపించాల్సింది రివ్యూ కాదు, మీరు ఆడిట్ చేయించాలి. ఇట్ నీడ్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ మీరున్న పరిస్థితికి. సో ఈ పర్పస్లో ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపించినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ రేషనల్ పర్పస్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్, అనదర్ టైప్ ఆఫ్ ఇది ఎక్కడ ఉంది కదా, ఇలాంటిది సిమిలర్ కేసుతోనే మీరు కంపేర్ చేయొచ్చు. ఇవి రెండు సిమిలర్ పాయింట్స్. సో ఇక్కడ ఆడిటెడ్ అనదర్ టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్, అలాంటప్పుడు మీకు ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో ఇది కరెక్ట్ కాదు, ఇది రేషనల్ కాదు అని అనిపించినప్పుడు ప్రాక్టీషనర్ వచ్చేసి యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆబ్వియస్లీ నువ్వే చెప్తున్నావు ఇది రేషనల్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఆడిట్ చేయించాలి, మీరేంటి జస్ట్ రివ్యూ చేపిస్తున్నారు అని అన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకూడదు. దాని తర్వాత ఇంకొకటి ఎథికల్ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై అవ్వట్లేదు అన్నప్పుడు మీరు చేయకూడదు. ఆడిట్లో అయినా సేమ్ పాయింట్. ఎథికల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏముంటాయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇండిపెండెన్స్ అని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివ్ లైక్ మీ స్పౌస్ ఉన్నారు, వాళ్ళు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. సో ఆ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు డూ యూ థింక్ మీరు ఆ రివ్యూ ఉన్నప్పుడు మీకు ఏదన్నా తప్పు కనబడితే మీరు చూపిస్తారా? చెప్పరు కదా. ఆబ్వియస్లీ ఆ రిపోర్ట్లు ఏదైతే ఉందో మన వాళ్ళ కంపెనీనే, ఏదో మన వాళ్ళ కోసమే అని చెప్పేసి ఇలా వెళ్తాం కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, ఈ మధ్య నెట్వర్క్ సర్టిఫికేట్స్ అనేది మనం ఇష్యూ చేస్తున్నారు ఒక ప్రాక్టీసింగ్ సీఏ నుంచి. ఈ మధ్య బ్యాంక్ వాళ్ళు ఏదైనా లోన్ డిస్బర్స్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా బ్యాంక్ నుంచి ఒక నెట్వర్క్ సర్టిఫికేట్ తీసుకొని దట్టు ఫ్రమ్ సీఏ విత్ యూడిఐఎన్ నెంబర్ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం చాలా మందికి ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చూస్తే ఈ నెట్వర్క్ సర్టిఫికేట్ అప్పుడు మనం ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసి అది పర్టికులర్గా ఆ డాక్యుమెంట్లో ఉన్న అమౌంట్, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ మ్యాచ్ అయితేనే మనం నెట్వర్క్ సర్టిఫికేట్ ఇంత ఉంది, లైక్ 10 crore ఉంటే 10 crore, 15 crore ఉంటే 15 crore అని చెప్పి ఇవ్వాలి. కానీ మనం అలా చేస్తామా? కాదు. మనోడికి లోన్ కావాలి, మనోడు కడతాడులే అని చెప్పేసి వాళ్ళ బలవంతం మీద నువ్వు ఏదో ఒక రీజన్ వల్ల మనము వాడికి ఉన్నది 5 crores ఆస్తైనా కానీ 15 crores అని ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇవ్వకపోతే మనోడు ఫీల్ అయిపోతాడు అని చెప్పేసి. ఇక్కడ ఇండిపెండెన్స్ అనేది ఉండదు. అలాగే ఇక్కడ కూడా మీకు ఏదైతే కంపెనీతో మీరు ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారో ఆ కంపెనీ వల్ల మీకు ప్రాబ్లము, ఇండిపెండెన్స్ లేదు, అక్కడ మీరు ఎథికల్గా వర్క్ చేయడానికి సరిపోదు మీకు అన్నప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు యాక్సెప్ట్ దట్ ఎంగేజ్మెంట్. దాని తర్వాత మేజర్ మీకు ఇప్పుడు ఏదైనా కానీ ఒక రివ్యూ కావచ్చు, ఆడిట్ కావచ్చు, ఏదైనా చేయాలంటే మీకు కావాల్సింది ఏంటండి? ఇన్ఫర్మేషన్. అంతేనా? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషనే దొరకదు, లేదంటే ఇస్తాడు కానీ నమ్మలేము వాడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఇంకెందుకంటే దాన్ని రివ్యూ చేయడం? అంతే కదా. ఇప్పుడు మీ ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ ఏం చెప్తుంది మీకు అంటే, ఇండికేట్స్ దట్ ద ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు పర్ఫార్మ్ ద రివ్యూ ఎంగేజ్మెంట్ ఈజ్ లైక్లీ టు బి అన్అవైలబుల్ అండ్ రిలయబుల్. ఒకటి దొరకట్లేదు, రెండోది దొరికినా కానీ నమ్మశక్యంగా లేదు. అలాంటప్పుడు ఇంకా నువ్వు దొరకదు అన్నా నువ్వు దాన్ని రివ్యూ చేయలేవు, దొరికిందని నువ్వు నమ్మలేవు అన్నప్పుడు నువ్వు ఏం రివ్యూ చేస్తావు? నీకే అనిపిస్తుంది లోపల ఇదంతా ఫాల్తు డేటా ఇచ్చాడు నాకు అని చెప్పేసి. అలాంటప్పుడు ఇంకేం రివ్యూ చేస్తాం అక్కడ? సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు. దాని తర్వాత మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ కూడా మీకు డౌట్ వస్తుంది. వీడేదో తేడాగా ఉన్నాడు, వీడు అసలు మనం నిజంగానే ఇప్పుడు దీంతోనే మీరు లింక్ చేసుకోవచ్చు. దీని ఇక్కడ అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడు వస్తుందండి అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్? మేనేజ్మెంట్ కూడా వాళ్ళు న్యాయంగా ధర్మంగా లేరు అన్నప్పుడే మీకు అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ రెండింటిని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు.
సో ఆడిట్లో మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా కానీ చదివేటప్పుడు ఒకదానికి లింక్ చేసుకోండి. కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్స్తో మీరు ఈచ్ వన్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు లింక్ చేసుకుని వెళ్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఆ కీవర్డ్ పడితేనే మీకు మార్క్స్ వస్తాయి. సో అలాగా నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఆర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఇంపోజ్ లిమిటేషన్ ఆన్ ద స్కోప్ ఆఫ్ ద వర్క్ సచ్ దట్ లిమిటేషన్ విల్ రిజల్ట్ ఇన్ డిస్క్లైమింగ్ ఏ కంక్లూజన్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడు అంటే ఒకటి ఫస్ట్ ఏమో ఇందాక ఏం చెప్పాడు, ఫస్ట్ దేర్ ఈజ్ నో రేషనల్ పర్పస్ లేదు, నాట్ అప్రాప్రియేట్ అన్నాడు ఫస్ట్ పాయింట్, అప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు అన్నాడు. సెకండ్ ఎథికల్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవ్వట్లేదు అన్నప్పుడు యాక్సెప్ట్ చేయొద్దు అన్నాడు. థర్డ్ ఇన్ఫర్మేషన్లో కూడా మళ్ళా టూ, అన్అవైలబుల్ ఒకటి అండ్ రిలయబుల్ ఒకటి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీద మీకు డౌట్ ఉంది అసలు వాడు ఈ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అనే దానికి మీరు ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ అండ్ అన్రిలయబుల్ ఇన్ఫర్మేషన్ బోత్ విల్ కమ్ అండర్ సేమ్ థింగ్. తర్వాత లిమిటేషన్ ఆఫ్ ద స్కోప్ దట్ యూ విల్ గివ్ ఎ డిస్క్లైమర్ ఒపీనియన్. డిస్క్లైమర్ నీకు ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నువ్వు ఏమిస్తావు, ఒపీనియన్ డిస్క్లైమర్ ఇస్తావు. సో ఈ రెండు మీరు లింక్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు 3 పాయింట్స్ గుర్తుండిపోతాయి. దాని తర్వాత నోరా అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అరే ఆడిట్ మొత్తం చదివావా అంటే నోరా నేను చదవలేదురా ఇంకా నాదేం అవ్వలేదురా అంటాం కదా ఫ్రెండ్స్తో. సో అలాగా మీరు గుర్తు పెట్టుకొని నోర్ రేషనల్ ఆర్ అప్రోప్రియేట్. సో ఇక్కడ ఎథికల్ నోరా చదివేసి కూడా చదవలేదు నోరా అని చెప్తాడు అక్కడ. మరి అది ఎథికలా? తప్పు కదా. అరే నేను చదువుకున్నాను మామ, నువ్వు ఇంకా చదువుకోలేదా, నువ్వు కూడా చదువుకోరా, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది అని కదా చెప్పాలి ఒక ఫ్రెండ్ అయితే. సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి నోరా అనేది ఎథికల్, నోరా అని చెప్పడం మీకు ఎథికల్ అవ్వదు. దాని తర్వాత ఈ మూడింటికి వచ్చేసి ఇంకోటి అన్అవైలబుల్ ఉన్నప్పుడు లిమిటేషన్ వల్ల డిస్క్లైమర్ ఇస్తాము, అన్రిలయబుల్ ఉన్నప్పుడు మేనేజ్మెంట్ లిమిటేషన్ క్వశ్చన్ చేస్తాము. సో ఈ 5 పాయింట్స్ మీరు ఇట్లా ఒకదానికి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు అనేది మనం చదివాము. దాని తర్వాత ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వేం చూడాలి అన్నది ఇక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట నెక్స్ట్ స్లైడ్లో. ప్రీ కండిషన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఏ రివ్యూ ఎంగేజ్మెంట్. సిమిలర్లీ లైక్ ఇవన్నీ కొంచెం రిలేటెడ్గానే ఉంటాయి బట్ డిఫరెంట్గా ఉంటాయి. ఆడిట్ మొత్తం అలానే ఉంటుంది, అంత సిమిలర్ పాయింట్సే ఉంటాయి ఒకదానికి, కానీ చూస్తే అన్ని డిఫరెంట్గానే ఉంటాయి. సేమ్ బట్ డిఫరెంట్ అంటారు కదా, సో ఆ టైప్ సేమ్ బట్ డిఫరెంట్గా ఉంటాయి అన్ని పాయింట్స్. సో ఒకదానికి మీరు ఇట్లా గుర్తులు ఏమన్నా పెట్టుకుంటే అది మూవీతోనే కావచ్చు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తోనే కావచ్చు, అలా గుర్తుపెట్టుకున్నా మీకు ఎక్కువగా గుర్తుంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏం డిటర్మైన్ చేయాలి, డిటర్మైన్ వెదర్ ద ఎఫ్ఆర్ఎఫ్ అప్లైడ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎఫ్ఆర్ఎఫ్ అంటే ఏంటి, ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఏదైతే ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేశారో ఆ ఫ్రేమ్వర్క్ యాక్సెప్టబులా కాదా. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు రివ్యూ, యు ఆర్ రివ్యూయింగ్ ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ హౌ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి ప్రిపేర్డ్ యూజింగ్ ఏ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో ఈ ఏదైతే ఫ్రేమ్వర్క్ వాళ్ళు యూజ్ చేశారో అది నీకు యాక్సెప్టబులా కాదా. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, అది జస్ట్ డ్రై ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇండేస్ ద్వారా వాళ్ళు, ఇప్పుడు మనకు తెలుసు కదా కొన్ని థ్రెషోల్డ్ లిమిట్స్ దాటితే వాళ్ళు ఇండేస్ ఒక పర్టికులర్ డేట్స్ తర్వాత ఇండేస్ ద్వారా వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మనకు రూల్ ఉంది. వాడు ఇండేస్ ద్వారా మెయింటైన్ చేయాల్సిన వాడు జస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాడి మెయింటైన్ చేస్తున్నాడు. అలా చేస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు మీకు అది యాక్సెప్టబులా కాదు. అలా ఎలా చేస్తారు, మీరు చేస్తున్న తప్పు. మనం ఆబ్వియస్లీ వాడు ఫాలో అవుతున్నది నీకు యాక్సెప్టబులా కాదా అని చెక్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. దాని తర్వాత అబ్టైన్ అన్ అగ్రిమెంట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ దట్ ఇట్ అక్నాలెడ్జెస్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు మనం ఇంకా చదువుతాము, 2 థింగ్స్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైనా కానీ. ఫస్ట్ దే హ్యావ్ టు prepare and present the financial statements and they have to take care of the internal control that nothing wrong happens while preparation of the financial statements. So ఈ FIC అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో FIC అనేది మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. దాని తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇది మెయిన్గా ఇది ఒక పాయింట్లో కన్సిడర్ చేస్తే, సెకండ్ పాయింట్లో వాళ్ళు ఇంకో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మరి ఇప్పుడు మనల్ని హైర్ చేసుకుంటుంది ఎవరు, మేనేజ్మెంట్ హైర్ చేసుకున్నాక ఏం చేయాలి, మనకు పని చేయడానికి మనకు కావాల్సిన ప్లేస్ ప్రొవైడ్ చేయాలి, కొంతమంది పీపుల్ని ప్రొవైడ్ చేయాలి. వీళ్ళందరినీ ఇస్తే వీళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే
ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రశాంతంగా కూర్చొని వెరిఫై చేసుకుంటాం. అప్పుడే కదా మనకు ఆ కంక్లూజన్ ఏదైతే మనం రీచ్ అయ్యి మనం దాన్ని ఇవ్వగలుగుతాము. సో ఇక్కడ 3 థింగ్స్. ఒకటి, యాక్సెస్ టు ఆల్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం వెళ్ళంగానే బేసిక్గా మనకి ఏమేమి కావాలో అవన్నీ మనం ముందర పెట్టేయాలి, బేసిక్ థింగ్స్. దాని తర్వాత ఈ బేసిక్ థింగ్స్ మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఏదో డౌట్ వచ్చింది, ఇదేంటిది ఇదేదో తేడాగా ఉంది అనిపించినప్పుడు దానికి సంబంధించిన అడిషనల్ డేటా మనం ఆగుతాం. అడిషనల్ డేటా అన్నప్పుడు వాళ్ళు సరే అని చెప్పి అడిషనల్ డేటా ఇచ్చారనుకుందాం. ఫర్ సపోజ్ మీకు ఒక అసెట్ గురించి ఏదో డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు అసెట్ రిజిస్టర్ వెరిఫై చేస్తున్నారు ఆ కంపెనీకి. అసెట్ రిజిస్టర్ వెరిఫై చేస్తున్నప్పుడు మీకు ఒక పర్టికులర్ అసెట్ మీద ఏదో తేడా ఉంది, ఇదేంటి దీనికి ఏంటి ₹1,00,00,000 ఉన్నదాన్ని 10 కోట్లు అని రాశారు, అంత ఎలా అవుతుంది అని చెప్పి డౌట్ వచ్చినప్పుడు మీరు అదేంటి సార్ అని చెప్పేసి అక్కడ మీకు ఎవరైతే ఒక పీపుల్ని అసైన్ చేసి ఉంటారు కదా, వాళ్ళని అడిగారు, వెళ్ళి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు సార్ ఈ 10 కోట్లు ఎందుకు అయిందంటే సార్ మనం దీన్ని వచ్చేసి ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేయించాం సార్, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేయించాము, దానివల్ల డ్యూటీస్ అవి కూడా అక్కడే వచ్చిందంటే ఎంత డ్యూటీస్ పడ్డా కూడా 5 కోట్లు వేసుకున్నాం సార్, మళ్ళీ ఇంకా 5 అంటే అలా కాదు సార్ మనం దానికి ఘోరంగా సెక్యూరిటీ పెట్టాము, దాని తర్వాత అంతా ఫింగర్ ప్రింట్ ఉంది, దాని అంతా 360 డిగ్రీస్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉందండి అని చెప్పేసి అది ఇదే అని చెప్పాడు అనుకోండి. ఫోర్ సపోజ్ ఓకే అవంతా అయ్యిందని మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు మీరు అడిగిన దానికి. అది అడిగిన తర్వాత కూడా మనకి ఇంకా డౌట్ ఉందనుకోండి, సరే ఒకసారి నాకు అసెట్ చూపించండి సార్ అని అడిగినప్పుడు మనకి యాక్సెస్ ఇవ్వాలి. దానికి యాక్సెస్ టు దోస్ విత్ ఇన్ ఎంటిటీ ఫ్రమ్ హోమ్ ప్రాక్టీషనర్ కెన్ అబ్టైన్ ఎవిడెన్స్. ఆ పర్సన్ని కానీ లేదంటే ఆ ప్లేస్ని కానీ విజిట్ చేసేది మనకు కావాలి. సో ఇక్కడ మనకు ఒకటి యాక్సెప్టబుల్ ఎఫ్ఆర్ఎఫ్ ఉండాలి, దాని తర్వాత మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఈ అగ్రిమెంట్లో మేనేజ్మెంట్ ఒకటి, నేనే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశాను, నేను ఇంటర్నల్ కంట్రోల్ కేర్ తీసుకున్నానని చెప్పాలి. దాని తర్వాత ఆల్ ఇన్ఫో ఇవ్వాలి, అడిషనల్ ఇన్ఫో ఇవ్వాలి, అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి. సో ఈ థింగ్స్ని మనకి ప్రీ కండిషన్స్, మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఏ రివ్యూ ఎంగేజ్మెంట్? లేదంటే వాడు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి మిస్టర్ ఏ లిమిటెడ్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ రివ్యూయర్ ఫర్ సో అండ్ సో కంపెనీ, సో కైండ్లీ గైడ్ దిస్ ఏ లిమిటెడ్ వెదర్ టు వెన్ టు యాక్సెప్ట్, వాట్ ఆర్ ద ప్రీ కండిషన్స్ టు యాక్సెప్ట్, వెన్ నాట్ టు యాక్సెప్ట్. ఇలా అడిగినప్పుడు మీరు ఈ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సో ఈ పాయింట్స్ మీరు ఉన్నట్టు బట్టి పట్టండి. బట్టి పట్టేటప్పుడు మీరు ఇలా లింక్ చేసుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను మీకు అసెట్ రిజిస్టర్తో ఈ పాయింట్ లింక్ చేశాను, వాడు మనకు ఆల్ అసెట్ రిజిస్టర్స్ ఇచ్చాడు, ఏదైనా పర్టికులర్ అసెట్ నుంచి అడిగితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అయినా కావాలంటే నాకు అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 3 కీ పాయింట్స్ మీ మైండ్ నుంచి వెళ్ళిపోయి ఇంకా. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలా వద్దా, చేస్తే ఏమేమి ఉండాలనేది చూసుకున్నాం, అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్టు అంతా జరిగింది, మన చేతికి ఆ రివ్యూ ఎంగేజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు మనము ఆ రివ్యూ ఎంగేజ్మెంట్ పర్ఫామ్ చేస్తాము. చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమేం చేయాలి, హౌ టు పర్ఫామ్ దిస్ రివ్యూ ఎంగేజ్మెంట్ అనేది మనం ఇక్కడ నెక్స్ట్ చదువుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ వచ్చేసి మనం ఆడిట్లో అయినా కానీ ఇవి చూడండి, ఇవి చాలా జనరిక్గా ఉంటాయి. మీకు ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఆడిట్ చదివినా ఏది చదివినా ఏం చేస్తున్నా కానీ మీరు ఏ పని చేయడానికి ముందైనా కానీ ఏ పనిలో మీరు దిగినా కానీ ఇవే థింగ్సే అటు తిప్పి ఇటు తిప్పి రిపీట్ అవుతాయి. కొత్తదేం ఉండదు ఇక్కడ, అవే ఉంటాయి అన్నమాట ఎంతసేపు ఉన్నా కానీ. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ అని చదువుకుందాం మనం. దో దే హావ్ గివెన్ ఇట్ యాజ్ ఎ సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ అని చదువుకుందాం. యూ నీడ్ టు అబ్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ అప్లికబుల్ ఎఫ్ఆర్ఎఫ్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. సో ఫస్ట్ అది ఏం కంపెనీ, దాని పరిస్థితి ఏంటి, దాని పని ఏంటి, ఎక్కడ పనిచేస్తుంది, ఎటువంటి సెక్టర్లో పనిచేస్తుంది, లేదంటే దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మంచోళ్ళేనా దొంగనా వరుగులా, లేకపోతే ఇప్పుడు మనకి ఎంతోమంది అప్పులు చేసేసి మనకి ఇప్పుడు ఫారెన్ పారిపోతూ ఉంటారు, 1000 కోట్ల అప్పు అయిందని కానీ లేదంటే స్కామ్ అయిందని కానీ చెప్తుంటారు. సో అలా దాని గురించి చూడాలి. లేదంటే ఆ ఎంటిటీ ఎటువంటి సెక్టార్లో పర్ఫామ్ చేస్తుంది, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉందా, ఐటీ సెక్టార్లో ఉందా, ఏముందని నీకు ఆ కంపెనీ గురించి మినిమం ఐడియా ఉండాలి. ఫస్ట్ నీకు ఆ కంపెనీ ఎటువంటి వర్క్స్ పనిచేస్తుందో తెలియకుండా మీరు ఆ కంపెనీని ఏం అనలైజ్ చేస్తారు ఇంకా, అవునా కాదా? సో ఇప్పుడు లైక్ దీన్ని మనం వచ్చేసి మీరు ఎలా చూపించవచ్చు అంటే, సపోజ్ దీన్ని ఒక పెళ్లి చూపులతో కంపేర్ చేద్దాం. ఒక పెళ్ళికి వెళ్ళారు, ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళారు, లేదంటే ఒక అబ్బాయిని చూడడానికి వెళ్ళారు. ఫస్ట్ అబ్బాయి గురించి
ఎంటిటీ అనేది అబ్బాయి గురించి అనుకున్నాం. అబ్బాయి ఏంటి, ఎలా ఉన్నాడు చూడడానికి, అతని గుణగణాలు ఏంటి, యూనివర్సిటీ ఏం చదువుకున్నాడు, ఎక్కడ ఏంటనేది తెలిసింది. దాని తర్వాత వాట్ ఆర్ ద అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్. ఇంకా టూ థింగ్స్, ఇంకోటి ఎంటిటీ అని మాట్లాడాలి, ఇంకోటి ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్ వర్క్. ఈ ఫ్రేమ్ వర్క్ అంటే మనం ఈ క్యారెక్టర్ అనుకున్నాం, అబ్బాయిది ఫస్ట్ సపోజ్ ఆర్ అమ్మాయిది వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒక అమ్మాయి ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి అనేది నీకు అండర్స్టాండింగ్ తెలుసుకోవాలి కదా. డైరెక్ట్గా వెళ్ళకపోవద్దు పెళ్లి చూపులకి. ముందు అమ్మాయి గురించి బేసిక్ ఎంక్వైరీ చేసుకోవాలి. దాని తర్వాత డిటర్మైన్ ద మెటీరియాలిటీ ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్. మెటీరియాలిటీ అంటే ఏంటి, ఏదైనా కానీ ఒక విషయము మెటీరియల్ అని ఎప్పుడు అంటామంటే అది కన్సిడరబుల్ సైజులో ఉండాలి మనకు, అంటే కన్సిడరబుల్గా పెద్దది అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు మనం సత్యం కంపెనీస్తే తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఆ సత్యం కంపెనీలో మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ చూపించారో అది మొత్తం బోగస్ ప్రాఫిట్, లేదంటే అదన్నీ ఫేక్ డేటర్స్ని క్రియేట్ చేసి చేశారు అని చెప్పి, ఇప్పుడు ఈ ప్రాఫిట్ అనేది మొత్తం తప్పు ఉంది అని తెలిసినప్పుడు అది మెటీరియల్ అయిపోయిందంటే ఆ కంపెనీ ఫినాన్షియల్ పొజిషన్ని తలకిందులు చేసే అంత పెద్దది. ఇప్పుడు ఆ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనేది లేనే లేదు ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు చూసినట్టయితే. అంత పెద్దది, ఆ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూని అఫెక్ట్ చేసే అంత పెద్దదా కాదా అనే దాన్ని మెటీరియాలిటీ అని అంటారు. మన ఒక లేమన్ టర్మ్స్లో మాట్లాడుతుంది. మీకు డెఫినేషన్ కావాలంటే మీకు సిఏ ఇంటర్ నుంచి వస్తుంది. మెటీరియాలిటీ అంటే ఏంటి, మెటీరియాలిటీ చదువుతూనే ఉంటాం ప్రతి దగ్గర. ఆడిటర్కైనా అంతే, రివ్యూర్కైనా అంతే, ఎటువంటి ఎంగేజ్మెంట్కైనా సరే మెటీరియాలిటీ అనేది కీ కాన్సెప్ట్ అవుతుంది. సో ఏంటి మెటీరియాలిటీ, ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మనం చూసుకుంటే ఏం జరిగితే నువ్వు పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసే అంత స్టెప్ తీసుకుంటావు. ఇప్పుడు కొందరు ఉంటారు, ఒక ఆడిటర్కి ఏమో అమ్మాయికి లవ్ స్టోరీ ఉంది అని తెలిస్తే, వద్దే నాకు లవ్ ఉన్న అమ్మాయి నాకు అసలు వద్దనే వద్దు అని ఒకటి అంటాడు. ఇంకోటి వచ్చేసి సిటీలో పెరిగిన అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని నాకు వద్దు అని అంటాడు. ఇలా ఒక్కొక్కడిది ఒక్కొక్క జడ్జిమెంట్ ఉంటుంది. కొందరేమో ఈ రోజుల్లో ఎవరికి అబ్బాయి లవ్ లేకుండా ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంది, దాన్ని పట్టించుకుంటామా ఏమిటి, ఆ మాత్రం వదిలేయాలి అని కొందరు అంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెటీరియాలిటీ ఉంటుంది. ఆ మెటీరియాలిటీ అనేది ప్రతి ఆడిటర్ తన ప్రకారం తన జడ్జిమెంట్ని యూజ్ చేసి డిసైడ్ చేసుకుంటాడు మెటీరియాలిటీ అనేది. ఓకేనా. సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఈ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో ఆ మెటీరియాలిటీ అనేది ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఎంక్వైరీ అండ్ అనలిటికల్ ప్రొసీజర్స్. మనం ఫస్ట్ పేజ్లో మాట్లాడుతున్నాం, మీకు గుర్తుంటే రివ్యూ అనేది ఏమి ఇస్తుందండి, రీజనబుల్ అష్యూరెన్స్ ఇస్తుందా, లిమిటెడ్ ఇస్తుంది. లిమిటెడ్గా ఇస్తుంది కాబట్టి మనం దానికి ఓన్లీ ఫ్యూ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము. ఆ ఫ్యూలో ఒకటి ఎంక్వైరీ, ఇంకోటి అనలిటికల్ ప్రొసీజర్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా పెళ్ళికి వెళ్ళాము. సో బేసిక్గా మనం అమ్మాయి గురించి ఏం చేస్తాం, ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. సో ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ఎంక్వైరీలో మనకి ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ అబౌట్ ద మేనేజ్మెంట్స్ ఇంటెంట్. ఆ అమ్మాయి ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళు ఏంటి, మంచోళ్ళేనా, ఎలాంటి వాళ్ళు అనేది మనం బేసిక్ ఎంక్వైరీ చేయగానే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టే మనం పెళ్లి చూపులకి ఆ అమ్మాయి ఇంటి దాకా వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో అందుకు మనకు ఇది ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుంది. తర్వాత పర్ఫార్మింగ్ ఎంక్వైరీ ఆల్సో అసిస్ట్ ఇన్ obtaining understanding of the entity and its environment and identify areas where material misstatements are likely to occur. ఇదే పాయింట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది. ఆడిటింగ్లో అంతే, నేను అదే చెప్పాను, అటు తిప్పి ఇటు తిప్పి అవే వస్తుంటాయి. సో మీరు ఎగ్జామ్లో కూడా కొంచెం ఏదన్నా డౌట్ఫుల్గా వస్తే కొంచెం మంచి ఒకాబులరీ తోటి ఇలాంటి పాయింట్స్ రిపీటెడ్గా రాసినా కానీ కవర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అనేది మనం ఫస్ట్, నీకు వాళ్ళు ఒక బయోడేటా పంపిస్తారు. ఆ బయోడేటాలో వాళ్ళ గురించి అమ్మాయి పేరు ఏంటి, ఎత్తు ఎంత, కలర్ ఏంటి, ఏం చదువుకుంది, ఎక్కడ జాబ్ చేస్తుంది, ఇవన్నీ ఇస్తాడు. ఇలా ఇచ్చిన తర్వాత నువ్వు ఈ బయోని పట్టుకొని ఆ ఊర్లో నీకు తెలిసిన ఫ్రెండ్స్ తోటి ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీలో కూడా నీకు మళ్ళీ బయోడేటా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఛాన్స్ ఇస్తుంది. అట్లనే ఎక్కడైనా మెటీరియల్ మిస్టేట్మెంట్స్ అరైజ్ అవుతాయా అనేది చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ డేటా. ఏ డేటా, మీరు ఎంక్వైరీ చేసినప్పుడు మీకు లభ్యమయ్యే డేటా, మీకు దొరికే డేటా అనేది మీకు దానికి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆబ్వియస్లీ ఆడిట్ అయినా ఏదైనా ప్రొసీజర్స్ అయితే మనం పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్స్ మీకు గుర్తుంటే అంటే గుర్తుండాలి. సో ఒక ఆడిట్ వచ్చినప్పుడు నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ టు బి పర్ఫార్మ్డ్, ఇది పర్ఫామ్ చేసినప్పుడు మనకు కొంత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని బట్టి మనం ఇంకా అడిషనల్గా మళ్ళీ పర్ఫామ్ చేస్తాం. ఏదన్నా ఎక్సెస్ ఎవిడెన్స్, ఎక్స్ట్రా ఎవిడెన్స్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ కోసం. సో అలానే
ఈ రివ్యూ ఎంగేజ్మెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తాము. దాని తర్వాత మినిమం ప్రొసీజర్స్ పర్ఫామ్ చేస్తాము. పర్ఫార్మింగ్ ఇన్ దేనికి మళ్ళీ చూడండి, ఈ ప్రొసీజర్ పర్ఫామ్ చేసి కూడా మీకు వచ్చేది మళ్ళీ అప్టైన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంది అనేది కూడా చూడండి. ఇప్పటిదాకా మీకు ఎంటిటీ గురించి ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఎంటిటీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ కూడా ఎంటిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎంటిటీ ఇక్కడ మాట్లాడడం కదా, ఏ సెక్టారు ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఈ సెక్టార్ని ఎన్విరాన్మెంట్ మర్చిపోయారు, లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు అనేది మీకు ఎన్విరాన్మెంట్ కిందకి వస్తుంది. దాని తర్వాత ఇదే అనలిటికల్ ప్రొసెస్ పర్ఫామ్ చేసి ఇన్కన్సిస్టెన్సీస్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ ట్రెండ్స్. మనం ఈ అనలిటికల్ ప్రొసెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం. మీరు ఆడిట్ చేసేటప్పుడు ఆర్టికల్షిప్లో మీరు చూస్తుంటారు కదా, ట్రెండ్ అనాలిసిస్ చేస్తాం, వేరియన్స్ అనాలిసిస్ చేస్తాం, శాంప్లింగ్గా తీసుకుంటాం. అలా చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఫర్ సపోజ్ మీరు అడ్వర్టైజ్మెంట్ మీద ఒక ₹1 కోటి ఖర్చు పెట్టాము. ఈ ఇయర్ చూస్తే సడన్గా 5 కోట్లు ఖర్చు పెట్టాడు. కరెక్టేనా? ఇదేంటి ఒకేసారి ఎంతపోయింది? 1 కోటి అయింది. 1.4 1.2 అయితే బాగుండేది, 5 అయింది. ఏమన్నా ట్రెండ్లో తేడా ఉందా? ద ఇన్కన్సిస్టెన్సీ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్ ట్రెండ్స్ అనేవి మనకు ఐడెంటిఫై అవుతాయి ఈ ప్రొసీజర్ పర్ఫామ్ చేయడం వల్ల. సో ఇక్కడ ట్రెండ్ అనాలిసిస్ అనేది మీరు ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత ఇట్ ప్రొవైడ్స్ కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఇక్కడ మీకు కొరాబరేటివ్ అంటే ఏంది? కన్ఫర్మింగ్. ఇంకొకటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి మల్టిపుల్ విధాలుగా మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు సినిమాస్లో చూస్తూ ఉంటాము, ఫస్ట్ ఒకటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఫలానా వాళ్ళు ఇవాళ స్మోకుల్ చేస్తున్నారంట అని తెలుస్తుంది, వాడికి ఇన్ఫార్మర్ నుంచి ఒకటి తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళు వెళ్తారు, మీరు వెళ్ళి ఒక పని చేయండి, అక్కడ రెక్కి కాయండి, అక్కడ నిజంగానే ఏమన్నా తేడా జరుగుతుంటే మాకు చెప్పండి అని చెప్పి చెప్తారు. సార్ ఇప్పుడే ఎప్పుడు లేదు సార్, మామూలుగా సడన్గా 10 కార్స్ ఎంటర్ అయ్యాయి సార్, 10 కార్ ఇంతమంది దిగారు సార్, ఇంత గన్స్ తోటి వచ్చారని మీకు ఇదే ఎవిడెన్స్ని డబుల్ కన్ఫర్మేషన్ చేసేదాన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ అని అంటారు. సో దట్ యూ కెన్ కంక్లూడ్ దట్ ద ఎవిడెన్స్ దట్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఈస్ 100% ట్రూ. దాని తర్వాత serving as additional procedures when practitioner becomes aware of the matters that cause him to believe that financial statements are materially misstated. ఈ అనలిటికల్ ప్రొసెస్ మీరు పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఎంక్వైరీలోనే తెలిసింది అనుకోండి. ఫస్ట్ సపోజ్ మీకు ఎంక్వైరీలోనే తెలిసింది ఏదో తేడా అని, మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగింది అని చెప్పి, సరే జరిగింది అని తెలిసినప్పుడు మరి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీరు తెలుసుకోవాలి అంటే అనలిటికల్ ప్రొసెస్ పర్ఫామ్ చేసినప్పుడు దాని నుంచి మీకు వచ్చే కొరాబరేటివ్ ఎవిడెన్స్ వల్ల ఈ అడిషనల్ ప్రొసీజర్స్ అనేవి మీకు ఇలాంటివి జరిగినాయి అని క్లారిటీ తెచ్చుకోవడానికి యూజ్ అవుతాయి ఈ అడిషనల్ అనలిటికల్ ప్రొసీజర్స్ అనేవి. ఓకేనా? సో ఇలా పర్ఫామ్ చేసిన తర్వాత ఇంకా ఏమేమి చేయాల్సి ఉంటుంది? నెక్స్ట్ పర్ఫామ్ ప్రొసీజర్స్ టు అడ్రస్ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్. ఈ స్పెసిఫిక్ అనే వర్డ్ ఇక్కడకి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, మీరు ఇక్కడే కాదు ఇలాంటివే రిపీటెడ్గా వస్తుంటాయి. మీకు ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ తెలియకుండా వచ్చినప్పుడు కానీ, లేదంటే వేరే ఎక్కడైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి. సిమిలర్ థింగ్స్ అన్ని సిమిలర్. ఫ్రాడ్ జరిగింది ఆడిట్లో చూస్తాం, నాన్ కంప్లైంట్ జరిగింది చూస్తాం, రిలేటెడ్ పార్టీస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూస్తాం, సబ్సిక్వెంట్ ఈవెంట్స్, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఏదైతే ఉందో, యూజింగ్ ద వర్క్ ఆఫ్ అదర్స్, మనకు ఇంకో స్టాండర్డే ఉంది యూజింగ్ ద వర్క్ ఆఫ్ అదర్ ఆడిటర్స్ అని చెప్పేసి. సో అవన్నీ ఉన్నప్పుడు వాటి కోసం ఇలాంటి స్పెసిఫిక్ వాటిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నది మనకి ఈ పాయింట్ డిస్కస్ చేస్తుంది. If there is an indication that fraud or non-compliance with laws or regulations has occurred, we shall communicate with those charged with governance. So ఇక్కడ మీకు ఏమన్నా తేడాలు కనబడితే కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ థింగ్ ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నాన్ కంప్లైన్స్ ఉంది, ఏదన్నా ఒక లా ఉందనుకో, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు పిఎఫ్ యాక్టే ఉంది, ఎంప్లాయీస్కి మొత్తం మీరు పిఎఫ్ ఎవ్రీ మంత్ 15th లోపల డిపాజిట్ చేయాలి, చేయలేదు, ఒక మంత్ అసలు మిస్ అయిపోయింది కంప్లీట్గా, మరి దానివల్ల మీకు పెనాల్టీ పడుతుంది. ఇది చిన్నది. ఇలాంటిదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎన్విరాన్మెంటల్ లా తోటి కంపేర్ చేసుకోండి. ఒక ఎన్విరాన్మెంటల్ లానే ఉంది, మన వాళ్ళు టొబాకో ఇండస్ట్రీలో ఉన్నారనుకున్నాం, టొబాకో ఇండస్ట్రీలో ఉన్నారు, సిగరెట్ ప్యాకెట్స్ తయారు చేస్తున్నారు. ఆ సిగరెట్ బొమ్మ మీద వీళ్ళు ఆ కుర్ర బొమ్మ గీసి ఇటొకటి పెట్టేసి అది చూపలేదు, డేంజరస్ అని సైన్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆబ్వియస్లీ చాలా హై పెనాల్టీ అనేది పడుతుంది మీకు. సో అలా పడుతుంది అనేది మిస్ అయినప్పుడు ఒకటి మరి ఇప్పుడు ఏమైంది, వెంటనే దానికి ఏం యాక్షన్ తీసుకున్నారు ఆ ఫ్రాడ్ విషయంలో కానీ నాన్ కంప్లైంట్స్ విషయంలో కానీ, దాని తర్వాత దాన్ని ప్రాపర్గా ఎక్కడైనా డిస్క్లోజ్ చేశారా, మనకి ఇలా మిస్టేక్ జరిగింది, దానివల్ల ఇలా అవబోతుంది అని ఏమన్నా చూసారా, లేదంటే ఒక ఫ్రాడ్ చేసిన వాడు ఫలానా వాడు ఫ్రాడ్ చేశాడు,
మనకి ఇంత ₹1,00,00,000 నష్టం వచ్చింది, వాడిని జాబ్లోంచి తీసేసాము అనైనా ఏమన్నా యాక్షన్ ఏం తీసుకున్నారన్నది మొత్తం డీటెయిల్గా చూపించాలి. ఓకేనా? సో దానికోసం మనం దోష్ జాగ్రత్త గవర్నెన్స్ తోటి కమ్యూనికేట్ చేస్తాం. దాని తర్వాత రిలేటెడ్ పార్టీస్, ఆబ్వియస్లీ రిలేటెడ్ పార్టీ వచ్చిన దగ్గర అంతా మనం బరంపురం గుర్తుందిగా మీకు తెలిసిందే. బరంపురం అని చెప్పేసి ఏమన్నా ఫ్రాడ్ జరుగుతూ ఉందా చెక్ చేసుకోవాలి. అందుకనే ఒక ఆడిటర్ అయినా కానీ, ఒక రివ్యూవర్ అయినా కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం తీసుకునేది లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ పార్టీస్ అండ్ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇందాకే మాట్లాడుకుంటాం, అసలు మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ మీద మాకు డౌట్. అలాంటప్పుడు వాళ్ళు ఇచ్చింది మనం ఎందుకు నమ్మకూడదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు remain alert for information that may indicate the existence of the related party transactions or relationship. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తీసుకుంటాం లిస్టు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. తీసుకున్న తర్వాత కూడా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి మనం అలర్ట్గా ఉండాలి. దట్ ఈస్ అవర్ బేసిక్ డ్యూటీ యాజ్ అ ప్రాక్టీషనర్ ఇన్ దిస్ కేస్. దాని తర్వాత సబ్సిక్వెంట్ ఈవెంట్స్, మనమేమో సబ్సిక్వెంట్ ఈవెంట్స్ మీద కూడా మనకు స్టాండర్డ్ ఉంటుంది, అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంటుంది మనకు. సో వాటిని మనం అడ్జస్ట్ చేసేవి కొన్ని ఉంటాయి, డిస్క్లోజ్ చేసేవి కొన్ని ఉంటాయి. సో అడ్జస్ట్ చేసేవి ఉంటే అడ్జస్ట్ చేశారా, డిస్క్లోజ్ చేసేవి ఉంటే డిస్క్లోజ్ చేశారా అని చెప్పేసి మన వాళ్ళు దాని గురించి మేనేజ్మెంట్ దగ్గర నుంచి మనం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకుంటాం. దాని తర్వాత గోయింగ్ కన్సర్న్ ఏదైతే అబిలిటీ టు కంటిన్యూ ఉందో అది కరెక్టేనా, ఊరికే వీళ్ళు అనుకుంటున్నారా ఊహల్లో మనకేమవుద్దు మనల్ని ఎవరు టచ్ చేసేది అని అనుకుంటున్నారా, లేక నిజంగానే వాళ్ళకి అంత ఇది ఉందా. ఇప్పుడు ఇదే సేమ్ కేజీఎఫ్ స్టోరీ తీసుకొని మీరు ఎగ్జాంపుల్కి, గరుడ మనల్ని ఎవడరా కొట్టేది అన్న లెవెల్లో ఉంటే రాఖీ బాయ్ వస్తాడు, మొత్తం కొట్టేస్తాడు, గోయింగ్ కన్సర్న్ లేదు మొక్కలేదు. సో మనల్ని ఎవడు అనేది ఇప్పుడు ఎవడో మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు అన్నప్పుడు వాడు సరిగా వినడు, సరిగా వినేసి ప్రాపర్గా కేర్ తీసుకొని ఉంటే వాడి గోయింగ్ కన్సర్న్ అలాగే ఉండేది. వాడు కేర్ తీసుకోకపోవడం వల్ల రాఖీ బాయ్ వచ్చాడు. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ గోయింగ్. సో అలానే ఇక్కడ అది కూడా మన ప్రాక్టీషనర్ చెక్ చేయాలి. అలాగే యూజింగ్ ద వర్క్ ఆఫ్ ద అదర్స్ మనం చూసినప్పుడు ఈ స్టాండర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ప్రొసీజర్స్ మనం చెక్ చేస్తాం. వాడి క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్ యూజ్ చేశారు, స్టాండర్డ్స్ యూజ్ చేసే వర్క్ చేశారా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, నాలెడ్జ్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మనం జస్ట్ వాడు ఎవడో ఇచ్చాడు, వాడు కూడా ఒక సీఏనే అన్నాడు, వాడు సీఏనే అన్నాడు కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదండి, వాడు ఇచ్చిన రిపోర్ట్లో ట్రూ అండ్ ఫెయిర్ అన్నాడు అని చెప్పేసి పెద్దగా పట్టించుకోలేదండి అన్నట్టు చెప్పకూడదు అనమాట. వాడు నిజంగానే వాడు అలర్ట్గానే ఉండి చేశాడా, వాడికి అంత ఎక్స్పీరియన్స్ ఉందా, ముందు వాడిని మనం ఎందుకు ఒప్పుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను అంటే మీరు ఎందుకు వినాలి, అసలు నాకేముంది అంత కెపాసిటీ అంటే మీకు ఇలా ఆల్ ఇండియా 20 వచ్చిందండి సీఏలో, ఆల్ ఇండియా 1 వచ్చిందండి సీఎంఏలో అని చెప్పి నేను మీకు చెప్పాను. సో అలానే ముందు నా వర్క్ మీరు ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నారో ముందు అది యూజ్ చేసుకోదగ్గ సిచ్యువేషన్లో ఉందా లేదా కూడా చెక్ చేయాలన్నమాట. సో ఇవి ఈ స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో పర్ఫామ్ చేయాల్సిన ఫ్యూ ప్రొసీజర్స్. దాని తర్వాత పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్ ఆన్ బికమింగ్ అవేర్ దట్ దే ఆర్ మెటీరియల్లీ మిస్టేటెడ్. ఇప్పుడు నీకు ఒక దగ్గర ఏం జరిగింది, ఎంత జరిగింది తెలియదు, ఏదో తేడా కొడుతుంది అని తెలిసినప్పుడు ఆ తేడా ఏంటి అని తెలుసుకోవడం కోసం నువ్వు ఎక్స్ట్రా అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక శాంప్లింగ్ బేసిస్ మీద వర్క్ చేసావు, శాంపుల్ తీసుకున్నావు ఎవరిదో, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ అని తీసుకున్నాను ఇందాక, 1 CR ఉన్నది కాస్త 5 CR అయిపోయింది అని తెలిసింది. నువ్వు అన్నీ చెక్ చేయలేదు, ఏదో కొన్ని చెక్ చేస్తే అందులో తెలిసింది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఒకసారి మిగతా వాటన్నిటి మీద ట్రెండ్ అనాలిసిస్ చేద్దాం, శాంపుల్ కాదు అని చెప్పి నువ్వు చెక్ చేయాలన్నమాట. అన్నీ చెక్ చేయాలి. అప్పుడు నీకు వౌచింగ్లో ఏ ఒక్కటి తేడా అనిపించినా నువ్వు వెంటనే మిగతా అన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా. అప్పుడే నీకు ఇంకొంచెం బెటర్ ఎవిడెన్స్ అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ ఇట్ బికమ్స్ అవేర్ దట్ ద మ్యాటర్స్ దట్ కాజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ టు బి మెటీరియల్లీ మిస్స్టేటెడ్ హీ షుడ్ డిజైన్ అండ్ పర్ఫామ్. ఒకటి డిజైన్ చేయి, 2 పర్ఫామ్ చేయి. టు ఎనేబుల్ హిమ్ ఏం చేయడానికి, కంక్లూడ్ దట్ ద మ్యాటర్ ఈజ్ నాట్ లైక్లీ టు కాజ్ మెటీరియల్లీ మిస్టేటెడ్. ఒకటి లేదు ఈ తేడా ఏం లేదండి అంతా బాగానే ఉంది, లైక్ మనం ఏదో అనవసరంగా కంగారు పడ్డాం ఏం లేదు అన్నట్టుగా అన్న క్లారిటీ రావాలి. లేదంటే డిటర్మైన్ దట్ ద మ్యాటర్ కాజెస్, ఒకటి నాట్ లైక్లీ టు కాజా లేదంటే కాజెస్, ఏదో క్లారిటీ వచ్చేలాగా నీకు అర్థం అవ్వాలి. దానికోసం నువ్వు అడిషనల్ ప్రొసీజర్స్ డిజైన్ చేసి పర్ఫామ్ చేయాలి. సో
సో ఈ డిజైన్ అండ్ పర్ఫామ్ అనేది ఇక్కడ ఒక కీవర్డ్ అవుతుంది మీకు. ఈ షుడ్ పర్ఫామ్ అనేస్తాం మనం ఎగ్జామ్లో, పర్ఫామ్ ద అడిషనల్ ప్రొసీజర్స్. ఆ పర్ఫామ్ అనేది వచ్చినప్పుడు ఈ జంట పదాలు అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ట్విన్ వర్డ్స్, ఎప్పుడు ట్విన్ అనేది కరెక్ట్ కాదు, కపుల్ వర్డ్స్ అన్నట్లు. కపుల్ అనొచ్చు, పేరు అనొచ్చు మీరు. డిజైన్ అండ్ పర్ఫామ్ అడిషనల్ ప్రొసీజర్స్ టు ఎనేబుల్ హిమ్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ నాట్ కాజింగ్ ఆర్ ఇట్ ఈస్ కాజింగ్. అడిషనల్ ప్రొసీజర్స్ ఆన్ అబ్టైనింగ్ ఎవిడెన్స్ టు ఎనేబుల్ ప్రాక్టీషనర్ టు పర్ఫామ్ ఆన్ మ్యాటర్ దట్ కాజ్. ఎలాంటి ప్రొసీజర్స్? ఒకటి అడిషనల్ ఎంక్వైరీ ఆర్ అనలిటికల్ ప్రొసీజర్స్. అదర్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్. అదర్ అంటే ఏముంటాయి? సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాలి, సో దట్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలి. సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్, సచ్ యాజ్ అన్నాడు. మీరు ఇక్కడ ఏదైనా రాయొచ్చు, బట్ దీస్ టూ మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ అడిషనల్ ప్రొసీజర్స్ అనేది కూడా మీకు ఆడిట్లో కూడా వస్తుందండి. ట్రూ అండ్ ఫెయిర్లీ ఉందా లేదా అని మీరు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే టైంలో, ఆడిట్ పర్ఫామ్ చేసినప్పుడు మీకు డౌట్ వచ్చిందంటే దట్ ఈస్ దెన్ యూ హ్యావ్ టు ఆ డౌట్ని కన్ఫర్మ్ చేసుకోవడమే మీ బాధ్యత. దానికోసం మీరు చేయాల్సింది అడిషనల్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయడం. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసేసి రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. సేమ్ మన ఆడిట్లో కూడా ఉంది, దీని మీద కూడా ఒక స్టాండర్డే ఉంది మనకు. సో రిటర్న్ రిప్రజెంటేషన్ దట్ మేనేజ్మెంట్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. మనం ఫస్ట్లో ప్రీ కండిషన్స్లో కూడా చదివాము. ప్రీ కండిషన్స్లో ఏం చదివాము మనం? మేనేజ్మెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకో. ఫస్ట్ దాంట్లో వచ్చేసి వాళ్ళు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు, ఇంటర్నల్ కంట్రోల్ ఉందా లేదా అనేది వాళ్ళది. దాని తర్వాత సెకండ్ది ఇన్ఫర్మేషన్ గురించి. సో అలానే ఇక్కడ కూడా మేనేజ్మెంట్ ఫుల్ఫిల్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ హ్యాస్ ప్రొవైడెడ్ ప్రాక్టీషనర్ విత్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ యాక్సెస్. ఇదిగో సేమ్ దాని గురించి మళ్ళీ నేను ఆ పని చేశాను. దాని తర్వాత ఆల్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ బీన్ రికార్డెడ్. రికార్డ్ అయినవన్నీ అకార్డింగ్ టు ఫ్రేమ్వర్క్ ఉండాలి అండ్ ప్రతిదీ రికార్డ్ అవ్వాలి. నువ్వు ముందు రికార్డే చేయకుండా ఇప్పుడు 10 ట్రాన్సాక్షన్స్ జరిగితే 8 ట్రాన్సాక్షన్స్ చేసి ఈ 8 మన ఫ్రేమ్వర్క్ ప్రకారం చేశానంటే కరెక్ట్గా చేశాను, పద్ధతిగా చేశాను, డౌటే లేదంటే ఎలాగా? మరి బ్యాలెన్స్ ఉన్న 2 అసలు చూపినే లేదే, కన్సిడర్ చేసేసావు, మరి వాటి పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ నువ్వు అన్నీ రికార్డ్ చేయి, 100% అన్నీ రికార్డ్ చేసి దాని తర్వాత అది కూడా నీ బాధ్యత, ఈ 100% రికార్డ్ చేయాలి. ఓకేనా? దాని తర్వాత ఇందాక మనం స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్ అని మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ అవే రిపీట్ అవుతాయి. ఒకటి రిలేటెడ్ పార్టీ, ఫ్రాడ్ అండ్ సస్పెక్టెడ్ ఫ్రాడ్, నాన్ కంప్లైన్స్. ఇవి రెండు పైన ఒకే పాయింట్ లాగానే ఇక్కడ మళ్ళీ వచ్చినవి. గోయింగ్ కన్సర్న్, అజంప్షన్, సబ్సిక్వెంట్ ఈవెంట్స్. ఇవన్నీ మీకు పైన స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్లో పర్ఫామ్ చేసిన ప్రొసీజర్స్లో నేను కవర్ చేశాను. అవే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. వీటన్నిటికీ మనం రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఏమైనా మెటీరియల్ కమిట్మెంట్స్ ఉన్నాయా, కంటింజెన్సీస్ ఉన్నాయా, ఆర్ మెటీరియల్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అండర్టేకెన్ బై ద ఎంటిటీ. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఓన్లీ డబ్బులకు సంబంధించి చూడకూడదు. కొన్ని నాన్ మానిటరీ కూడా మెటీరియల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మేజర్ యాక్సిడెంట్ అయింది నా ఇండస్ట్రీ మన కంపెనీలో, అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలా నాన్ మానిటరీ థింగ్స్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మీరు మెటీరియల్ కమిట్మెంట్ లేదంటే కంటింజెన్సీ, ఒక కంటింజెంట్ లయబిలిటీ ఉంది కోర్టులో మన పేరు మీద ఒక కేసు ఉంది అనుకోండి, మరి ఆ కేసు ఇప్పుడు మనం ఓడిపోయే పరిస్థితి ఉంది అన్నప్పుడు దాన్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటి మీద కూడా ఏం కమిట్మెంట్స్ లేవు, లేదంటే ఉంటే ఏమున్నాయి, ఎటువంటి ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఏం కంటింజెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత ఒకవేళ మేనేజ్మెంట్ ఈ రిటర్న్ రిప్రజెంటేషన్ నేను అడిగాను రిలేటెడ్ పార్టీ గురించి నాకు ఇవ్వండి సార్, మీ వాళ్ళందరికీ ఇవ్వండి అంటే ఆయన ఏమి ఇచ్చాడు, మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు. వీళ్ళు అంటే వీళ్ళతో ట్రాన్సాక్షన్స్ చేసాము, మా కొడుకు కూడా మా దగ్గరే పనిచేస్తాను, వాడికి ఇట్లా నెలకి 10 లక్షలు శాలరీ ఇస్తున్నాము, లేదంటే పలానా వాడు మాకు రా మెటీరియల్ సప్లై చేసేవాడు ఉన్నాడు అంటే వాడు మనోడే, మా బావగారే అండి, మా బామ్మడిది గాడే అని చెప్పి వాడి గురించి ఇచ్చా ట్రాన్సాక్షన్స్. కానీ ఫస్ట్ సపోజ్ ఇచ్చినట్టే ఇచ్చలేదంటే అసలు వీళ్ళ గురించి చెప్పలేదు, లేదంటే 100% చెప్పలేదు అనుకోండి. అలాంటి టైంలో మీకు మళ్ళీ తెలిసినప్పుడు చెప్పలేదు అన్నప్పుడు మళ్ళీ పోయి అడుగుతాం, మనం చెప్పండి నాకు ఏమి సరిగ్గా చెప్పలేదని. లేదంటే అడిగినప్పుడు నేను ఇవ్వను అంటే ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయాలి, ఎందుకు ఇవ్వరు, ఏంటి అంతలా ఏం తప్పు చేశారు, మీరు ఏదో దాస్తున్నారు అందుకే మీరు ఇవ్వట్లేదు. రీఇవాల్యుయేట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్.
మనం ఫస్ట్లో చదివేటప్పుడు కూడా అనుకున్నాం కదా, డౌట్ ది మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు మీరు అసలు యాక్సెప్ట్ చేయొద్దు ఈ ఎంగేజ్మెంట్ అని చెప్పేసి. మరి వాడు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వను అన్నప్పుడు వాడు ఇంటిగ్రిటీని డౌట్ చేసి నీకు డౌట్గా ఉందంటే విత్డ్రా అయిపో ఒకలేదు ఎందుకు. అలాగే టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ డిటర్మైనింగ్ ద పాసిబుల్ ఎఫెక్ట్ ఆన్ ద కంక్లూజన్ యాజ్ పర్ ది స్టాండర్డ్. అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలి. మరి అప్రోప్రియేట్ యాక్షన్ అంటే ఏంటి? యూ షుడ్ ఎయిదర్ డిస్క్లెయిమ్ ద ఒపీనియన్. నాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, సగం సగమే ఇచ్చారు, నేనేం మాట్లాడలేను, వాడు మొత్తం చుట్టూ చేసేవాడిని. లేదంటే అప్పటికప్పుడు తెలిసింది, ఇలాంటి వాడు అని తెలుసు, నేను అసలు జాయిన్ అయ్యేవాడిని కాదయ్యా, ఏంది నీకు పంచాయతీ, వచ్చిన వాళ్ళ నుంచి నేను ఏమడిగినా కానీ ఇదిగోసారి ఇస్తున్నా అదిగోసారి ఇస్తున్నా అంటావు తప్ప ఇయ్యవు అని డౌట్ వచ్చింది. ఊరికే కంటిన్యూ చేసి నేనేం చెప్పలేను దానికంటే నేను ఇప్పుడే పోతా, వేరే పనన్నా చేసుకుంటా, ఏంది నీ పంచాయతీ అన్నట్టు మనం విత్డ్రా అయిపోవచ్చు అక్కడి నుంచి. ఓకేనా? concludes that there is a doubt about the management integrity or the written representations are not reliable or management does not provide the written representations required. In this case, he should either disclaim the opinion or he should withdraw from the engagement. దాని తర్వాత ప్రాక్టీషనర్స్ కంక్లూజన్ వచ్చిన తర్వాత ప్రాక్టీషనర్స్ అన్మాడిఫైడ్ కంక్లూజన్ ఇస్తారు. ఎప్పుడు మనకేం ఇబ్బంది లేదండి, మన అష్యూరెన్స్ మనకు వచ్చింది, నథింగ్ చెప్పాను కదా. ఫస్ట్లో నెగిటివ్ వర్డ్ ఉంటుంది. నథింగ్ హ్యాస్ కమ్ టు మై అటెన్షన్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ యాజ్ పర్ ద అప్లికబుల్ ఫినాన్షియల్ రిపోర్టెడ్ ఫ్రేమ్వర్క్. అలా లేదు, నథింగ్ హ్యాస్ కమ్. నో అనే వర్డ్, నో, నాట్, నథింగ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం దాన్ని నెగిటివ్లీ వర్డెడ్ అని అంటాం. నెగిటివ్లీ వర్డెడ్ ఏంద్రా అని చెప్పి మనకు చాలా మంది తెలియదు, ఊరికే బట్టి కొట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. సో అందుకని ఇక్కడ నేను చెప్తున్నాను, ఇది నథింగ్, నో అనేది వర్డ్ వస్తే. సో ఇప్పుడు మీరు ఆర్టికల్షిప్లో కూడా ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ డేటా, ఇదొక వర్డ్, ఇదొక సెంటెన్స్. ఐ యామ్ yet to receive data. ఈ రెండిట్లో తేడా తెలియదు కదా, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, రెండు సేమే, కానీ దీన్ని నెగిటివ్ అంటారు, నేను పాజిటివ్ అంటారు. సో అలానే ఇక్కడ కూడా నాట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది. సో క్వాలిఫైడ్ కంక్లూజన్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ టైంలో, ఈ మాడిఫైడ్ కంక్లూజన్ ఉన్నప్పుడు ఏ టైంలో చేయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తే, express a qualified discussion when he obtained sufficient evidence, concludes that misstatements are material but not pervasive to financial statements, or unable to obtain the evidence but concludes that could be material but not pervasive. ఇలాంటి సిచ్యువేషన్లో మెటీరియలే కానీ అంతగా కాదు, మరి ఇక మొత్తానికి లేపేసేంత కాదు అన్నప్పుడు జస్ట్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తాము. అడ్వర్స్ ఎప్పుడు ఇస్తాము? బోత్ మెటీరియల్ అండ్ పర్వేసివ్ అయినప్పుడు మనం మెటీరియల్ అండ్ పర్వేసివ్ ఎంపీ రెండు ఉంటేనే అడ్వర్స్ ఇస్తాము. మ్యాప్ ఎంపీ ఉన్నప్పుడు అడ్వర్స్ ఇస్తాము, మ్యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డిస్క్లైమ్ ఎప్పుడు ఇస్తావు? అనేబుల్ టు అప్లై, ఇది మనకు తెలిసిందే, మనం ఆడిట్లో అయినా అంతే. మనకు ఎవిడెన్స్ రాలేదు, ఆ ఎవిడెన్స్ వల్ల మనం ఏం చేస్తామంటే ఇది మెటీరియల్ పర్వేసివ్ అని మనం డిసైడ్ చేసుకోలేకున్నాము అన్నప్పుడు దెన్ వీ షుడ్ గివ్ ఏ డిస్క్లైమర్ ఒపీనియన్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ ఎలా ఉంటుంది. ఇది ఒక ప్రొఫార్మా లాంటిది అనుకోండి, ఇవి జస్ట్ హెడ్డింగ్స్, లోపల మ్యాటర్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ దీన్ని మీరు ఒక సినిమాతో కంక్లూడ్ చేసుకోవచ్చు. సినిమాలో ఫస్ట్ సపోజ్ హరిహర వీరమల్లు టైటిల్, దాని తర్వాత U/A, ఆర్ యానిమల్ మూవీ అనుకోండి, ఏ సెన్సార్ బోర్డ్ రేటింగ్ ఇస్తుంది కదా మనకు మూవీస్కి, అడ్రస్, ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, ఈ చిత్రంలోని సన్నివేశాలన్నీ కల్పితాలు, 17వ శతాబ్దంలో జరిగిన వాటి బేసిస్గా తీసుకున్నాం తప్ప ఎవరిని ఉద్దేశించినవి కాదు. అట్లా సపోజ్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్, తర్వాత ఎవరు గురించి ప్రొడక్షన్ ఎవరు ఇచ్చారు, స్పెషల్ థ్యాంక్స్ ఉన్నారు, ఫలానా వాళ్ళు హెల్ప్ చేశారు, వీళ్ళు మా ఆడిటర్స్, ఈ మధ్య ఆడిటర్స్ కూడా ఇస్తున్నారు. దాని తర్వాత మా రెస్పాన్సిబిలిటీ ఏంటి ఈ సినిమా గురించి. ఇప్పుడు అన్ని ఆర్డర్లో అనుకోవద్దు, నార్మల్గా మనకు తెలుస్తుంది అనమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాక్టీషనర్ రెస్పాన్సిబిలిటీ, మనం ఏం చేయాలి, ఒక రివ్యూయర్ వాడి రెస్పాన్సిబిలిటీ ఏంటి, సినిమా చూసి రివ్యూ ఇవ్వడం. సో నేను ఫలానా పర్పస్కి అపాయింట్ అయ్యాను, నేను మీకు ఇది ఇస్తాను, నేను మీకు లిమిటెడ్ అష్యూరెన్స్ మాత్రమే ఇస్తాను అని చెప్పి
ఒక డిస్క్రిప్షన్ ఇస్తాం. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ ద రివ్యూ అండ్ ఇట్స్ లిమిటేషన్. నేను పర్ఫామ్ చేస్తున్నది ఫ్యూ ప్రొసీజర్సే, నేను ఇస్తున్నది లిమిటెడ్ అష్యూరెన్సే, దానివల్ల నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, మీరు 100% నమ్మకండి నేను చెప్పేదాన్ని, ఒక 50% వరకు నమ్మండి అని ఇచ్చాను. దాని తర్వాత పేరాగ్రాఫ్ అండర్ ద హెడ్డింగ్ కంక్లూజన్ దట్ కంటైన్ ప్రాక్టీసెస్ కంక్లూజన్. ఇందాక చదువుకున్నాం కదా ఇక్కడ మనం, ఇక్కడ అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇద్దామా, క్వాలిఫైడ్ మాడిఫైడ్లో క్వాలిఫైడ్ ఇద్దామా, అడ్వర్స్ ఇద్దామా, డిస్క్లైమర్ ఇద్దామా అని మాట్లాడుకున్నాం కదా. దాని గురించి ముందు కంక్లూజన్ ఇచ్చేసి వెన్ పిటిషనర్స్ కంక్లూజన్ ఈజ్ మాడిఫైడ్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి మనకు. పేరాగ్రాఫ్ అండర్ అప్రోప్రియేట్ హెడ్డింగ్ దట్ కంటైన్స్ మాడిఫైడ్ కంక్లూజన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మ్యాటర్స్ గివింగ్ రైజ్ టు మాడిఫికేషన్. ఇప్పుడు సపోజ్ మనం ఇచ్చింది డిస్క్లైమర్ అనుకోండి, ఎందుకు డిస్క్లైమర్ ఇచ్చాము, ఎటువంటి మ్యాటర్స్ వల్ల నీకు ఆ మాడిఫికేషన్ అనేది జరిగింది, ఆ మ్యాటర్స్ గురించి రాయి. నాకు వాళ్ళు రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదయ్యా, నేను నమ్మను, వాడే ఒప్పుకోవాలా, నేను అన్ని చెక్ చేయడానికి నేను నీకు చెప్పా 100% చెక్ చేయడం కుదరదు అన్నా. సో వాళ్ళు మరి వాళ్ళని నమ్మాలి అంటే వాళ్ళు నాకు రిటర్న్ రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, వాళ్ళు నాకు ఇవ్వలేదు, మరి నన్ను ఏమంటారు, ఏం చేయలేదు. దాని తర్వాత రెఫరెన్స్ టు ఆబ్లిగేషన్ అండర్ దిస్ ఎస్ఆర్ఈ టు కంప్లై విత్ ద ఎథికల్ రిక్వైర్మెంట్స్. వీళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఐఎమ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ పర్సన్, నేను నా ఎథికల్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎథికల్గానే నేను నా డ్యూటీని నిర్వర్తించానని. ఈ 3 మళ్ళీ టుగెదర్ వస్తాయి ఎక్కడైనా కానీ. వీ హ్యావ్ సైన్డ్ సో అండ్ సో దిస్ డేట్ ఆగస్టు 2025 అన్నాము. ఎక్కడ జరిగింది ఇది, హైదరాబాద్లో జరిగింది. సారీ, ఇక్కడ సిగ్నేచర్, ఇక్కడ హైదరాబాద్. ఈ 3 ఎప్పుడైనా టుగెదర్ ఉంటాయి ఎక్కడైనా కానీ. మీరు ఈవెన్ ఏ చిన్న రిపోర్ట్ సైన్ చేసినా కానీ డేటు ప్లేస్ సైన్, డేటు ప్లేస్ సైన్. డిఎస్పి ఎవరు, మన మ్యూజిక్ డైరెక్టర్, డేట్ సిగ్నేచర్ ప్లేస్ డిఎస్పి, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది మన ప్రాక్టీషనర్ రిపోర్ట్ యొక్క ప్రొఫార్మా, ఏమేమి కంటైన్ అవుతాయి అన్నది. నేను కుదిరితే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా ఒక రివ్యూయర్ ఏదైనా రిపోర్ట్ తీసుకొచ్చి నేను మీకు చూపించి ఇలాగే సిమిలర్గానే ఉంటుంది మొత్తం, ఎవరికి అడ్రస్ చేస్తున్నాము, ఈ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, వార్డ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది ఎలాగన్నా మనం చూస్తాం. ఈ 4టికి మీరు సినిమా టైటిల్ తోటి చేసుకోవచ్చు. ఈ లాస్ట్లో 3 మ్యూజిక్ డైరెక్టర్స్, ఈ మధ్యలో ఒక 5 ఉన్నాయి. అవి కూడా జనరికే, బట్ అది కూడా మీరు దేంతో లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. అండ్ దెన్ డాక్యుమెంటేషన్, మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు డాక్యుమెంట్, దీని మీద కూడా మనకు ఒక స్టాండర్డే ఉంది. సేమ్ ఏం లేదండి, ఆడిట్లో ఉన్నదే ప్రతిదీ రిపీట్ అవుతూ ఉంటుంది ఇక్కడ, బట్ సిమిలర్గానే ఇలా చేయాలని చెప్పుకుంటూ ఉంటాం, సేమ్ డేటానే మళ్ళీ అవుతుంది. సో వాట్ హీ షుడ్ డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్. ఒకటి, నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద ప్రాసెస్ పర్ఫార్మ్డ్, applicable legal requirements, results obtained, and the significant matters arising during engagement, and the conclusions. ఎటువంటి జడ్జిమెంట్స్ మేడ్ చేసాం అవన్నీ కూడా మనం డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, రేపు పొద్దున మనకు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అవి చెప్పడానికి ఉంటుంది, నేను ఇది పర్ఫామ్ చేశాను, ఇలా నేను అజంప్షన్ తీసుకోవాల్సి వచ్చింది, ఈ జడ్జిమెంట్ నేను తీసుకున్నాను. ఈ జడ్జిమెంట్ అనేది మెటీరియాలిటీకి రిలేట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి, ఇప్పుడు నేను 100 రూపాయల మెటీరియల్ అనుకున్నాను, 1000 రూపాయల మెటీరియల్ అనుకున్నాను, జడ్జిమెంట్ తీసుకున్నాను, ఏ బేసిస్ మీద తీసుకున్నాను అన్నది మనకి ఇక్కడ డాక్యుమెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నెక్స్ట్, వైల్ డాక్యుమెంటింగ్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్, హీ షల్ రికార్డ్ హూ పర్ఫార్మ్డ్. ఇప్పుడు అన్ని వర్కులు మనకి ఏం కదా, మన దగ్గర ఒక టీం ఉంటుంది, నువ్వు లీడర్ కింద 4 వచ్చారు, ఏ బి సి డి. వీడికి వచ్చేసి వౌచింగ్ వర్క్ ఇచ్చారు, వీడికి వచ్చేసి శాంపుల్ బేసిస్ మీద ట్రెండ్ అనాలిసిస్ చేయమని చెప్పారు, వీడికి వచ్చేసి రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోమన్నా, వీడికి వచ్చేసి ఎంక్వైరీ చేయమన్నా. సో ఎవరు ఏ వర్క్ చేశారు, దాని తర్వాత వీడు చేసిన వర్క్ని వీడిని రివ్యూ చేయమన్నా, వీళ్ళు చేసిన వర్క్ని వీళ్ళని రివ్యూ చేయమన్నట్టు, వీళ్ళకి ఎవరు పర్ఫామ్ చేశారు, ఎవరు రివ్యూ చేశారు, హూ రివ్యూడ్ ద వర్క్ పర్ఫార్మ్ ఇన్ ద పీరియడ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రివ్యూ. ఎంత మళ్ళీ రివ్యూ ప్రతిదీ రివ్యూ చేయం కదా, రివ్యూ అంటేనే శాంపుల్ బేసిస్ మీద చేస్తాం పైన. సో ఎవరు పర్ఫామ్ చేశారు, ఎవరు రివ్యూ చేశారు, 2 థింగ్స్ మనం చూసుకోవాలి. హూ పర్ఫార్మ్డ్, హూ రివ్యూడ్, డేట్ ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్, ఎక్స్టెంట్ ఆఫ్ ద రివ్యూ, ఓకేనా. సో దీంతో మీకు ఎస్ఆర్ఈ 2400 ఫినిష్ అవుతుంది. సో ఒక్కసారి రివర్స్లో మనం చదివితే, ఇక్కడ డాక్యుమెంటేషన్ చేసుకోవాలి అని అన్నాము, దాని తర్వాత రిపోర్ట్ ఎలా ఉంటుంది, ప్రొఫార్మా చూసాము, ఎటువంటి కంక్లూజన్స్ ఇవ్వాలి అన్నది చూసాము,
దాని తర్వాత రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి. రిటర్న్ రిప్రజెంటేషన్స్ దేని మీద తీసుకోవాలి, మళ్ళీ దాని తర్వాత అడిషనల్ ప్రొసీజర్స్ ఏమన్నా ఎప్పుడైనా ఉన్నప్పుడు అడిషనల్ పర్ఫామ్ చేయాలి. దాని తర్వాత అసలు మీకు కొన్ని స్పెసిఫిక్ సర్కమ్స్టాన్సెస్లో పర్ఫామ్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి, దాని తర్వాత ఎట్లా పర్ఫామ్ చేస్తాము బేసిక్స్, దాని తర్వాత యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రీ కండిషన్స్ ఏంటి, ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు చూసాము, తర్వాత ఆడిట్కి రివ్యూకి డిఫరెన్సెస్ చూసాము. సో దీంతో మనకు SRE 2400 ఫినిష్ అయింది. సో ఇలాగే సిమిలర్గానే ఉంటుంది 2410 కూడా. నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. సో ఈ రోజుకి ఇక్కడ పార్ట్ 1, ఈ లెక్చర్లో పార్ట్ 1 ఏదైతే ఉందో దాంతో ఇక్కడ స్టాప్ చేద్దాం. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ గైస్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఏంటి కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో దయచేసి ప్లీజ్ కామెంట్ రూపంలో దయచేసి మీరు నాకు తెలియజేస్తే, లేదు సార్ మీరు చెప్పిందే చెప్తున్నారు రిపీటెడ్గా ఉందని కానీ, లేదంటే మీ ఎగ్జాంపుల్స్ బాగాలేవు కొంచెం ఇంప్రూవ్ చేయండి అని కానీ, లేదంటే కొంచెం ఫాస్ట్గా ఉందా స్లోగా ఉందా ఎలా ఉంది అనేది కానీ, నా టీచింగ్ స్టైల్లో మీకేం ఇంప్రూవ్మెంట్స్ కావాలో చెప్పండి. అది నాకు హెల్ప్ అవుతుంది. అసలు ఈ వీడియో నాకు తెలిసి నాకు పెద్దగా రీచ్ కూడా ఉండదు, ఏవో 5 మందికో 10 మందికో వెళ్తేనే చాలా గొప్ప అని నేను అనుకున్నాను. ఈ 5-10 మంది కూడా దయచేసి మీరు కామెంట్స్ చేస్తే నాకు అర్థమవుతుంది. దాంతో మీరు చూసిన కొంతమంది కూడా మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు నాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి, దాన్ని బట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో కైండ్లీ డూ హెల్ప్ మీ విత్ దిస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై గైస్.